మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కరణ్ సింగ్. జగిత్యాల జిల్లా గురుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో రైతు వేదిక దగ్గర ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి ఉన్నది. ఇక్కడ మనం ఏదైతే మన డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారు ఏమన్నారు, జింక్ అమ్ముతున్నారు, ఈ జింక్ తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెప్పడం అనేది అది మీరు చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత క్రమంలో కృష్ణారావు గారు ప్రెస్ మీట్ పెట్టి మేము అటువంటి అమ్మడం కానీ అటువంటి చేయడం కానీ చేయలేదు, అంత అవాస్తవము, మీరు రైతుక వేదిక దగ్గరికి ఐలాపూర్ దగ్గరికి మీరు వచ్చి నిర్ధారణ చేయాలి అని చెప్పి ఛాలెంజ్ చేసిర్రు. లేకపోతే రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వారు వచ్చారు, మరియు టీఆర్ఎస్ పార్టీ వారు వచ్చారు. ఉద్రిక్త పరిస్థితి ఉన్నది ఇక్కడ. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్యలో పోలీసు వాళ్ళు వీళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. మరి ఎమ్మెల్యే గారు రాలేరు అని చెప్పి కృష్ణారావు గారు మాట్లాడుతూ ఈరోజు యూరియా మీద చర్చా వేదిక పెట్టడం జరిగింది. అబద్ధాలు చెప్తూ ఏదైతే వాళ్ళు 4,995 మెట్రిక్ టన్నుల యూరియా 2023లో సప్లై చేసి ఇవాళ 7,161 మెట్రిక్ టన్నుల యూరియా ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇలా సప్లై చేయడం జరిగింది. అయినా కూడా ఒక పాస్బుక్ ఒకటే యూరియా బస్తా ఇస్తామని చెప్పడం జరిగింది. దాని మీద నేను సవాల్ చేసిన ఎమ్మెల్యే గారు రాలేదు కాబట్టి నేను తప్పు మాట్లాడినానని గురుట్ల నియోజకవర్గ రైతులకు క్షమాపణ చెప్పాలి. ఇంకోటి ఏంటంటే 1,000 రూపాయల జింక్ బస్తా ఏదైతే వసూలు చేస్తున్న రైతుల దగ్గర అని చెప్పడం జరిగింది. అది కూడా అవాస్తవము. దాన్ని కూడా నిరూపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉంది. కాబట్టి ఎమ్మెల్యే ఇవాళ రాలేదు కాబట్టి నేను తప్పు మాట్లాడినానని ఒప్పుకున్నట్టయింది. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పారని మేము కొరుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు ప్రభుత్వం మీద అబద్ధాలు ప్రచారం చేస్తూ నియోజకవర్గానికి చుట్టం చూపుగా వచ్చి ప్రెస్ మీట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం, ప్రభుత్వం మీద మాట్లాడడం, ఏదైతే రైతులకు ఒక పాస్బుక్ ఒక బస్తా యూరియా ఇస్తామని చెప్పడం జరిగింది. నేను దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. మీరు దానికి మేము చర్చ పిలుస్తాం రండి. ఇంకోటి ఏం మాట్లాడిందంటే ఒక యూరియా బస్తాకు 1,000 రూపాయల జింక్ వసూలు చేస్తుండ్రు అని చెప్పడం జరిగింది. అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఎక్కడ కూడా జింక్ ఇవ్వడం లేదు రైతు. కానీ ఈ ఎమ్మెల్యే నిత్యం అబద్ధాలలో పుట్టిండు. ప్రతిదీ అబద్ధం చెప్పుడు అలవాటైంది. ఆయనే బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నా కల్వకుంట్ల సంజయ్ని. ఏదైతే నేను చెప్తున్నా చూడండి, ఏదైతే వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం 2023 జూలైలో వాళ్ళు ఎంత సప్లై చేసిండంటే 4,995 మెట్రిక్ టన్నులు జూలై 31 వరకు సప్లై చేస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 7,161 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేసింది. ఇంత 2,166 ఎక్కువ మెట్రిక్ టన్నులు సప్లై చేసినా కూడా మళ్ళా యూరియా మీద ఇట్లా మాట్లాడడం సబబు కాదు. ఎందుకంటే రైతులను పాపం ఇబ్బంది గురి చేసి వాళ్ళను
భయాందోళనకు గురి చేయడం సమంజసం కాదు. ఇప్పటికైనా రైతులకు క్షమాపణ చెప్పాలని నేను కొరుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన కోరడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు రైతుల పక్షపాతి కాదు. ఎందుకంటే ముక్తిపేట షుగర్ ఫ్యాక్టరీని ఏదైతే 10 సంవత్సరాలు మూసేసిర్రు, ఉరేసుకుంటా అన్నాడు వాళ్ళ తండ్రి. కానీ ఇప్పటికీ ముఖ్యపేట షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 200 కోట్ల బ్యాంకు బకాయిలు కట్టడం జరిగింది. దాని త్వరలోనే మేము మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మేము త్వరలోనే దాన్ని ఏదైతే ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే సంజయ్ గారు మీరు రైతుల పక్షాన మీకు ఎలాంటి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే ఇక్కడ మన ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ మన కొరుట్ల నియోజకవర్గంలో ఉన్నదాన్ని మీరు మూసేసారు, కల్వకుంట్ల కుటుంబం మూసేసారు. దీనికి ప్రజలకు క్షమాపణ చెప్పాలని నేను చెప్తున్నాను. జై కాంగ్రెస్, జై కృష్ణ, జై కృష్ణ. గంటన్నర అయింది, ఇప్పుడు వరకు రాలేదు ఇక్కడ అని ఒక విషయం చెప్పండి. ఓకే, అది మర్చిపోయారు మీరు. అయితే తర్వాత వచ్చిన మనం మీడియా నుంచి అందరూ తెలవాలగా. నేను ఇక్కడ వచ్చి నిలబడిన గంటన్నరనే ఏదైతే మేము పత్రికాముఖంగా సవాల్ విసరడం జరిగిందో ఇలా 10:30కి ఇక్కడ రావాలని చెప్పడం జరిగింది. అయినా కూడా 11 మేము కూడా 10:40 వరకు రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు దాదాపు 11:30 అవుతుంది, గంట పైన అవుతుంది. అయినా కూడా ఎమ్మెల్యే గారు రాలేదు ఇక్కడికి. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. జై కృష్ణ. ఎమ్మెల్యే గారు 4 రోజుల క్రితం ఏదైతే మాట్లాడినో ఈ యొక్క యూరియా తోటి జింకు వాళ్ళు యాడ్ చేసి ఇస్తుండ్రు, రైతులకు నష్టం జరుగుతుందని వారు చెప్పిండ్రు. మరి దాన్ని రుజువు చేసుకోవడానికి ఐలాపూర్లో రైతు వేదికలో రమ్మని చెప్తే వారు రాలేరు. మరి ఇప్పటికైనా మీరు ఏదైతే మాట్లాడినో అది తప్పని నిరూపణ అయింది. కాబట్టి మీరు రైతులకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే లేనిపోని అబద్ధాలు మాట్లాడి రైతులను పక్కతో పట్టియద్దు. మరి అప్పుడు గవర్నమెంట్ కంటే ఇప్పుడు మేము ఇచ్చిన యూరియా 2000 చిల్లర టన్నుల ఎక్కువ ఇవ్వడం ఈ రోజుకు జరిగింది. కాబట్టి మీరు రైతులకు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను. మీరు ఎదురెదురు పడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకరికొకరు మేమంటే అయితే ఎమ్మెల్యే గారిని రమ్మని చెప్పినాము, ఎమ్మెల్యే గారు రాలేరు. ఎమ్మెల్యే గారు వస్తే సాదా సీదా చర్చలు జరిగేది, ఏది నిజం అనేది ఏర్పడేది. మరి మేము అన్ని ప్రూఫ్లతో వచ్చినాము, మరి వారు రాలేరు. వాళ్ళు వచ్చి అక్కడ ధర్నా చేసి వాళ్ళు వచ్చి అక్కడ ఏదో గడబడి చేస్తూ ఉంటే మరి అది కరెక్ట్ కాదు కదా. అందుకోసం ఎమ్మెల్యే గారు వచ్చి సమాధానం చెప్పేది ఉండే. మరి అప్పుడు వారు అప్పుడు చెప్పిండ్రు కాబట్టి మరి ఏంటిది అనేది వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయో తీసుకొని వచ్చి ఇప్పటికైనా మరోసారైనా రుజువు చేయాలని కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే స్థాయి కాదట ఇది వాళ్ళు చెప్తారు, మీరేమంటారు దీని మీద? మా నాయకులు జోవాడి కృష్ణారావు గారు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆయన రమ్మన్నారు. మేము చెప్పినాము ఆయన వస్తారని. ఆయన వచ్చిండు. వారి హోదా కూడా అదే. ఇన్ఛార్జ్ గారు వాళ్ళు కూడా నరసింహరావు గారు, కృష్ణారావు గారు ఇద్దరు కూడా కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. వాళ్ళు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు. మీరేదో అట్లున్నారు కానీ వాళ్ళే ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు. ఏదైనా వాళ్ళ చేతిలో జరుగుతుంది. వాళ్ళకి 100% వాళ్ళు మిమ్మల్ని పిలవగలే హోదా వాళ్ళకు ఉంది. చర్చకు రమ్మని అణిచి వేస్తున్నారు పోలీసులను పట్టుకొని. చర్చకు రమ్మని పోలీసులు కావాలని పోలీసులను పెట్టుకొని మనం అణిచి వేస్తున్నాం. చర్చ సిద్ధం. యూరియా ఎక్కడ ఉంది చెప్పు. మేము రైతులం. నిన్ననే రాబడే గ్రామంలో లొల్లైంది. ఇక్కడ మొన్న సిర్పూర్ గ్రామంలో లొల్లైతుంది. ప్రతి గ్రామంలో యూరియా లేదు. చర్చకు రెడీ ఉన్నాం. దమ్ముంటే చర్చ చేద్దాం రా. నువ్వు ఒక ఏ నాయకుడు? నువ్వు ఒక్కసారి ఏ పార్టీలోకి వెళ్తున్నావు? ఒక్కసారి అయినవా? ఏం కాలేవు. పార్టీలు మారుకుంటూ రైతుల కోసం వెళ్తలేదు. ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు. 20 నెలలైనా ఫ్యాక్టరీ తెరలేదు. ఇదే ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వెంటనే నశించాలి. టీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం ఏర్పడ్డ పార్టీ, నిరంతరం రైతుల కోసం కొట్లాడే పార్టీ. ఈ పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఎల్లప్పుడూ ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుంది. ప్రజలను రెచ్చగొడితే కృష్ణారావు దీన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, ఎక్కడికక్కడ నిర్బంధిస్తాం. ప్రజల కోసం, రైతుల కోసం చర్చకు మేము వచ్చినాం. ఐలాపూర్ గడ్డ మీద, ఐలాపూర్ రైతు వేదిక ముందున్నాం. రండి, ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము వచ్చాం. చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఏ రైతు మేలు జరిగింది? రైతు అంతా నష్టపోతున్నాడు. వర్షాలు లేక, నీళ్లు లేక, కరెంటు లేక, యూరియా లేక ప్రజలు ఎక్కడికక్కడ ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ పిలుపునిచ్చారు. ఖబర్దార్ కృష్ణారావు వాళ్ళని గడ్డపై నుండి
నిర్బంధిస్తారు. జై తెలంగాణ. తెలంగాణ భారత సమితి తరఫున ఈరోజు టీఆర్ఎస్ తరఫున ఇక్కడికి అందరం కూడా కార్యకర్తలు నాయకులం వచ్చినాం. దమ్ముంటే చర్చలో పాల్గొని యూరియా రైతులకు ఎక్కడ అందుతుంది ఏ కథ అనేది అసలు వాస్తవానికి ఒక విషయం తెలుసా? ఎక్కడ కూడా యూరియా అనేది లేదు. దాని అవగాహన లేకుండా అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కనీస అవగాహన లేదు. ఎవరైతే ఒక నాయకుడు ఉన్నాడు ఈ రోజు ప్రజలతో ఎన్నుకోబడ్డ వ్యక్తి కూడా కాదు. ఎందుకో చర్చలకు దమ్ముంటే రమ్మని మా ఎమ్మెల్యే గారి గోరు కూడా ఎన్నుకోబడిన వ్యక్తి మేము సవాలు విసిస్తే దమ్ముంటే మేము ఉన్నామని చెప్పి కార్యకర్తలు మీరు వచ్చినాం. వాస్తవంగా మాట చెప్పాలనుకుంటే ఈరోజు మనం ఉన్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారు ప్రతిరోజు కూడా గ్రామాలలో తిరుగుతూ ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుల పక్షాన ఉంది. ఈరోజు యూరియా దొరుకుతలేదు మాట్లాడితే యూరియా ఉంది ఫుల్ ఉందని చెప్పి తాజా సమస్యలు వాళ్ళ సవాలు విసిరినందున చర్చ కావడం జరిగింది. అనుభావిషంగా మా పోలీసు వాళ్ళు మన అందరినీ కూడా మనం వివరించి వాళ్ళని లోపల రైతు వేదికలు కూర్చోబెట్టారు. దీన్ని మేము పోలీసు వాళ్ళని ఖండిస్తున్నాం. మా చర్చలు మేమే సిద్ధం స్థాయి కాదు. ప్రజా సమస్యల్ని No!
Hey!